హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే పుల్లగా మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని దీంట్లోకి 1 స్పూన్ వేరుశనగులు అలాగే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని అలానే ముందుగా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లము, జీలకర్ర తినేవాళ్ళైతే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా సాఫ్ట్‌గా రావాలనమాట. చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌నంతా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పచ్చి మామిడి తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా వేసుకోవాలి. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.